హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటని చూస్తున్నారా? ఇవన్నీ టబ్స్ అండ్ బకెట్స్ మొక్కలు వేద్దామని తీసుకున్నాము. మేము మన నర్సరీ నుంచి కొత్త మొక్కలు తెచ్చాము కదా. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను, మీరు చూసారు అనుకుంటున్నాను. సో మేము ఈ బకెట్కి హోల్ పెట్టి చూపిస్తున్నాను. మాకైతే చాక్ని వేడి చేసి పెట్టుకోవడమే అలవాటు. ప్రతిసారి మేము అలానే చేస్తాం. ఆ కంటైనర్ సైజుని బట్టి మనకి ఎన్ని హోల్స్ అనేవి మనం తెలుస్తుంది, అలానే పెట్టుకోవాలి. పెద్దదైతే ఒక 3-4 పెట్టుకోవాలి, చిన్నదైతే 2 and 1 సరిపోతుంది. 3 కిందన అండ్ 1 సైడ్న పెట్టుకుంటే సరిపోతుంది. సైడ్న ఎందుకు పెట్టాలంటే కొంచెం ఏరియేషన్ వెళ్ళడానికి. కింద నెల సర్ఫేస్ క్లోజ్ అయిపోతుంది కదా, కింద పెడతాము. సైడ్ని కూడా పెడితే రూట్స్కి మంచిగా ఏరియేషన్ వెళ్తుంది ఆ హోల్ వల్ల. అందుకని సైడ్ని కూడా ఒక హోల్ పెట్టుకుంటే మొక్క చాలా బాగా గ్రో అవుతుంది. మీకు నేను ఈ బకెట్కి ఎలా పెట్టాలో అనేది చూపించాను. నేను ఎలా పెట్టుకున్నాను, మిగతా వాటన్నిటికి సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టేసాను మొత్తం అన్నిటికీ. చూడండి, దీనికి 2 అండ్ ఇంకొకటి కూడా పెడుతున్నాను. 3 పెట్టాను. ఇది కొంచెం పెద్ద బకెట్ కదా, అందుకని చెప్పి 3 హోల్స్ అయితే పెట్టుకున్నాను. హోల్స్ పెట్టడం అయితే అయిపోయింది. సో వీటన్నిటిని ఫిల్ చేద్దాం. ఇంకా మట్టితో ఫిల్ చేద్దాం వీటిని మనం. ఆ మట్టిలో మేము కొంచెం గెత్తాం కిచెన్ కంపోస్ట్ ఇంట్లో చేసిందే. నెక్స్ట్ దేవుడికి యూజ్ చేసిన పువ్వులు ఉంటాయి కదా వేస్ట్వి, అవి కూడా ఇందులో కలిపేసాం. అవి కంపోస్ట్లో తయారవుతాయని చెప్పి ఇంకా పొయ్యి బొగ్గు ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం కలిపాం. ఈ మన్ను మేము బయట కొనుక్కున్నాం. ఎడ్ల బండితో తెచ్చి అమ్ముతారు ఇక్కడ మన్ను. మనం అడిగితే వాళ్ళు తెచ్చి ఇస్తారు మన్ను. అన్నీ కలిపేసి అన్ని టబ్స్కి అండ్ బకెట్స్కి ఫిల్ చేసేసాం నీట్గా. ఇవి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు. మీకు ఆ రోజు షార్ట్లో పెట్టాను కదా, అవి అన్నీ వేరే ప్లేస్ నేను పెట్టి చూపించాను యాక్చువల్లీ ఆ రోజు. ఇప్పుడు ఒక్క ప్లేస్లో పెట్టి చూపిస్తున్నాను. వీటన్నిటిని మనం ఇప్పుడు రీపోర్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక టబ్ తీసుకున్నాం. ఇదైతే మేము ఇంతకుముందు కొనుక్కున్నది, కొనుక్కొని ఉంచేసాం ఇంట్లోనే. ఇవి ఇందాక పెట్టినవి కాదు. దీంట్లో ఈ గుత్తుగులు అవి పెడదాం అనుకుంటున్నాం. అసలు నర్సరీలో మొక్కలు ఉన్నాయి, ఎంత బాగున్నాయో మొక్కలు. అన్ని ఫ్లవర్స్ వచ్చి చాలా బాగున్నాయి అక్కడ మొక్కలు అయితే మాత్రం. ఇది చూస్తే అదే మనం ఇంటికి తెచ్చి పెంచుకోవాలి అన్నట్టు ఉన్నాయి. ప్రతి మొక్క అయితే చాలా చాలా బాగున్నాయి నర్సరీలో. కానీ అన్ని మొక్కలు మనం తెచ్చుకోలేము కదా ఇంటికి. సో మేము కొన్ని పిక్ చేసుకున్నాం. మా దగ్గర ఏం లేవు అండ్ ఏవైతే టబ్లో బాగా పెంచుకోగలమో అలాంటివి వెతుక్కొని ఈ 6-7 మొక్కలు తెచ్చుకున్నాం మేము. మొక్క వేసేటప్పుడు ఆ మొత్తం అంతా పెట్టేస్తే మీద వరకు వచ్చేస్తున్నాం. కింద ఆల్రెడీ మనం కొంచెం టబ్లో ఉంచాం కదా మట్టి, హైట్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఒక హాఫ్ పార్ట్ రూట్స్ బాగా ఉన్న పార్ట్ తీసుకుని పెట్టేసి మిగతా మన్నంతా దాని చుట్టూ వేసేస్తే మొక్క బాగుంటుంది. ఇప్పుడు ఇంకో టబ్ తీసుకున్నాం. దీంట్లో అయితే 2 మొక్కలు వేద్దాం అనుకుంటున్నాం. గుత్తు గులాబీలు చూపించాను కదా ఆ రోజు మీకు, ఆరెంజ్ అండ్ పింక్. ఇదిగోండి, ఇది ఆరెంజ్ తీసాం. ఇప్పుడు ఈ ఆరెంజ్ని ఇందులోనే సేమ్ పింక్ వచ్చింది. 2 మంచి స్మెల్ వస్తున్నాయి. అసలు చాలా బాగున్నాయి ఆ రోజు బయట చూసినప్పుడు. ఇప్పుడైతే కొంచెం బాగా విడిపోయాయి. విడకముందు ఆ కొంచెం మొగ్గలా ఉంటే ఎంత బాగున్నాయో చూడడానికి. మంచి స్మెల్ కూడా వచ్చాయి అసలు. సేమ్ దీనికి కూడా కింద సాయిల్ వదిలేసి ఆ మీద రూట్ ఎంతవరకు వచ్చిందో కొంచెం జాగ్రత్తగా తీసి అదే పెట్టేసాం. ఇదిగోండి చూడండి, అదే పెట్టాం. దీని చుట్టూ కూడా మట్టి, వాడిచ్చిన మట్టి, నర్సరీ నుంచి తెచ్చిన మట్టి వేసేసాం దీనికి కూడా. సేమ్ అలాగే ఇందులోనే నెక్స్ట్ మొక్క కూడా పెడతాం. నెక్స్ట్ పక్కన ఉంది కదా, అది కూడా పెడతాం. ఆవిడ మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. మా మమ్మీ ఇంకా తను ఇద్దరు కలిసి వేస్తున్నారు ఈ మొక్కల్ని. మనం 2 పెట్టేసాం. చూడండి ఎంత బాగున్నాయి. ఒక టబ్లో 2 కలర్స్, చాలా బాగుంది, పింక్ అండ్ ఆరెంజ్. నేను ఇంకొకటి తీసుకున్నాను ఇప్పుడు, ఇంకో టబ్. ఇందులో కొంచెం వైట్ పెట్టుకున్నాం. ఇప్పుడు నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడు ఎక్కువ బ్రాంచెస్ ఉన్నది, హెల్దీగా ఉన్న మొక్క తీసుకోవాలి. అక్కడే కొంచెం ఆకులు బాగాలేనివి, ఇలా బ్రాంచెస్ ఎక్కువ లేనివి తెచ్చుకుంటే మన ఇంటి దగ్గరకు వచ్చాక ఇంకా బాగుంటాయని గ్యారంటీ అయితే మోస్ట్లీ ఉండదు. సో సెలెక్ట్ చేసుకున్నప్పుడే మంచి మొక్కలు అయితే తీసుకోవాలి ఎప్పుడైనా.
ఇంకా ఇందులో ఈ పింక్ పెట్టుకున్నాం, ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. చూడండి 3-4 బ్రాంచెస్ ఉన్నాయి దీనికి కూడా. ఆరెంజ్ మాత్రం లేదు మేము తీసుకున్న దాంట్లో, నా కలర్ బాగా నచ్చి ఇంకా మరి ఏం చేయలేక తీసేసుకున్నాను. ఇంకా ఈ బకెట్స్లో అయితే మందార మొక్కలు వేస్తున్నాం. దీనికి చాలా బాగా కింద వరకు రూట్స్ బాగా డెవలప్ అయ్యాయి. సాయిల్ మంచి లూజ్గా ఉంటుంది, ఎక్కువ ఇసుక ఎర్రమట్టిలో ఉంటుంది నర్సరీ సాయిల్, అందుకే రూట్స్ బాగా ఈజీగా డెవలప్ అవుతాయి. మనం కూడా ఇంకా మంచి న్యూట్రియంట్స్ అవి ఇవ్వాలి, సాయిల్ లూజ్ అయ్యి బాగా మొక్క బాగా గ్రో అవ్వడానికి. ఇది ఇంకోటి, అది రేక్ మందారం, ఇది ముద్ద మందారం, సేమ్ రెండు ఒక్కటే ఆరెంజ్ కలరే తీసుకున్నాం. మా దగ్గర లేవు ఈ కలర్స్, కొత్తగా ఉన్నాయని చెప్పి రెండు తీసుకున్నాం. ఇది కూడా అయిపోయింది. మీకు ఈ మొక్కలన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా మొక్కలకి. ఈసారి ఫ్లవర్స్ బాగా వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక పెద్ద డ్రమ్ లాంటిది ఉంది కదా, నేను తీసుకున్నా. ఇది రాసోసరి మొక్క, ఇది తీసుకుని ఒక 2 months పైన అయిపోయింది. కానీ కింద వేయాలా టబ్లో వేయాలని చాలా ఆలోచించాము. ఇంకా లాస్ట్ నేను టబ్లో వేసేస్తున్నాము, ఎందుకంటే ఎలా గ్రో అవుతుందో చూడాలి. ఇది కూడా ఇది ఒక 2 years అయితే కానీ కాయదు అని చెప్పి అంటున్నారు. వన్స్ ఇది కాయడం స్టార్ట్ చేసిందంటే దీనికి ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు కూడా అన్నీ వస్తాయంట, చాలా బాగా కాస్తుందంట రాసోసరి. మమ్మీ చెప్తున్నారు బాగా కాస్తుంది అని చెప్పి, బట్ ఎప్పుడు వస్తుందో 1-2 years చూడాలి, వెయిట్ చేయాలి. ఇవన్నీ మేము రిపోర్టింగ్ అయిపోయాక ఇలా పెట్టాము, అన్నీ ఒక లైన్లో పెట్టాము. ఒక లైనే వచ్చేసింది మొత్తం మొక్కలకి. మళ్ళీ ఇవన్నీ 2 మందారాలు, నెక్స్ట్ ఇవన్నీ రోజెస్. నెక్స్ట్ వీటన్నిటికీ వాటర్ వేయాలి కదా, మొక్క వేసిందంటే నీళ్ళు పోయాలంటారు. అన్నిటికీ ఒకసారి పోద్దామని చెప్పి నేను ముందు పోయలేదు, వీటికి వాటికి అన్నీ ఒక దగ్గర నీట్గా పెట్టుకున్నాక ఇప్పుడు పోస్తున్నాను వాటర్ అలా అన్నిటికీ. మీకు నచ్చాయి కదా ఈ మొక్కలు. మేము మొక్కలు ఈవినింగ్ టైంలో వేసాము, ఎందుకంటే నైట్ అంతా కూల్గా ఉంటుంది కదా, మార్నింగ్తో కంపేర్ చేసుకుంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో మొక్కలు బాగా సెట్ అవుతాయి. అదే మార్నింగ్ వేసిస్తే కొంచెం ఎండిపోవడం అలా అవుతుంది, చల్లగా ఉండడం వల్ల బాగుంటాయి. అందుకే ఈవినింగ్ వేసుకోవాలి మొక్కలు. ఇప్పుడు నేను జస్ట్ అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను వాటి మీద, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు అని చెప్పి. మొక్కలు నచ్చాయి కదా మీకు కూడా, ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.